వెల్కమ్ టు మన మ్యాథ్స్ ఛానల్. 6th క్లాస్ 7th 8th 9th 10th ఏదైనా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనము ఈరోజు ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ అనేది చూస్తాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 digit నంబర్ విచ్ when divided by 5, 8, 12, 30 respectively leaves remainder 6 as in each case. అంటే గ్రేటెస్ట్ 5 digit నంబర్ ఉందంటండి. అది ఏమో చెప్పుకొని చూద్దాం. ఎస్ 99,999. దీన్ని 5తో డివిజన్ చేసినా, 8తో డివిజన్ చేసినా, 12తో డివిజన్ చేసినా, 30తో డివిజన్ చేసినా ఏమొస్తుంది? రిమైండర్ 6 వస్తుంది. ఆ నంబర్ని కనుక్కోమని అడుగుతున్నాడు ఇది క్వశ్చన్ని. సో ఇది ఎట్లా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే వీటన్నిటితో డివిజన్ చేసినా వస్తుంది అంటే అది ఖచ్చితంగా వీటి ఎల్సిఎంతో డివిజన్ చేసినా రిమైండర్ 6 వస్తుంది. అందుకే ఫస్ట్ ఎల్సిఎం అనుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 5, 8, 12, 30. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదా డివిజన్ మెథడ్ మనకి ఏది కన్వీనియంట్ అయితే అది మనం ఆ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డివిజన్ మెథడ్లో వెళ్తున్నా. సో నేను ఫస్ట్ 2నే తీసుకుంటా. 5, 2 4 జార్, 2 6 జార్, 2 15 జార్. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ ఏం తీసుకుంటున్నా అంటే 2నే తీసుకుంటున్నా. 5, 2 2 జార్, 2 3 జార్, 15. ఇప్పుడు నేను 3కి వెళ్తా. 5, 2, 3 1 జార్, 3 5 జార్. Now I will go to 5. 5 1 jar, 2 1 5 1 jar. So what is LCM? 2 into 2 into 3 into 5 into 1 into 2 into 1 into 1. 2 2 jar, 4 4 3 jar, 12 12 5 jar, 60 60 12 jar, 62 jar, 120. So LCM is 120. Now I will divide గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఏదో చూద్దాం. గ్రేటెస్ట్ 5 digit నంబర్ ఏ చెప్పండి చూద్దాం. ఎస్ ఇది 99,999. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ని 120తో డివిజన్ చేస్తున్నా. Well, 8 are 960, 399, 123 are 360. సో ఇక్కడ బ్రింగ్ డౌన్ ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇది 3 are 360, 39 రిమైండర్ వచ్చిందండి. 120తో డివిజన్ చేస్తే సో మనకు ఎగ్జాక్ట్ డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలంటే 39 తీసేయాలి. కానీ ఇక్కడ రిమైండర్ ఈస్ 39. మనకు కావాల్సింది ఏమంటే 6ని రిమైండర్ గా వదలాలి ప్రతిసారి. అంటే ఏం చేస్తారో చూద్దాం. సింపుల్లీ 99,999 మైనస్ 39 తీసేస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. కానీ మనకి ఏం మిగలాలి? 6 రిమైండర్ మిగలాలి. ఈక్వల్ టు సో 99,939 తీసేస్తే ఎంత వస్తుంది? 60 ప్లస్ 6 అంటే 66 ఈజ్ ది రిక్వైర్డ్. మనం కావాలంటే చెక్ చేయొచ్చు.
సో ఎట్లా చెక్ చేయొచ్చు చూద్దాం. 120ని 120తో 99,966ని డివిజన్ చేస్తే 12 8 960, 39 6 bring down 6 3 are 360, 366, 3 are 366. So we got it as remainder. సో ఈ విధంగా మనము ఆన్సర్ని రాబట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇది ఎన్ని మార్కులకి, ఈవెన్ ఇది 8 మార్క్స్కి లేదా 4 మార్క్స్కి అడగచ్చు 10th స్టాండర్డ్లో. సో ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. క్వశ్చన్ is 3 bells ring at 50 minutes, 20 minutes, 25 minutes respectively. If they ring together at 7 a.m., how many times they together ring by the time of 7 p.m. అని అర్థం క్వశ్చన్. ఇప్పుడు అర్థం చూద్దాం. సో ఇక్కడ 3 bells ఉన్నాయంటే అవి 5-20 నిమిషాలకి రింగ్ అవుతాయి. ఒకేసారి అవి 7 AM రింగ్ అయ్యాయి. తర్వాత 7 PM కంతా ఎన్నిసార్లు రింగ్ అయి ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇటువంటి మోడల్స్ కంతా ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కొని తర్వాత హౌ మెనీ టైమ్స్ అన్నాడు కాబట్టి 7 AM to 7 PM అంటే 12 hours. 12 hours లోపల ఎన్నిసార్లు రింగ్ అవుతుందో కనుక్కుందాం. సో లెట్ us go for ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ 15, 20, 25 ఈక్వల్ టు చూద్దాం ఏమొస్తుందో. 15, 20, 25 5తో ఈజీగా చేయొచ్చు. 5 3s are 5 4s are 5 5s are 3 4 5. They are entirely co-friends now. So LCM is 5 into 3 into 4 into 5. 5 3s are 15, 15 4 60, 65s are 300 minutes. 300. So it is 300. Therefore, they ring together again after 300 minutes. 300 minutes. ఇక్కడ 7 AM to 7 PM is 12 hours. సో ఏమొస్తుంది 1 hour equal to 60 minutes. 12 hours equal to 12 into 60 equal to 720 minutes. So now 720 divided by 300. సో ఇక్కడ చూద్దాం 300 720 అంటే 2s are 600, so here any times quotient is 2, remainder is 120. Therefore they ring together
ఫార్ 2 times. By the time of 7 p.m. ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట.